నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశం. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయం. ఆయిల్ ఫామ్ పంట సాగుపై అవగాహన కల్పించిన మాజీ మంత్రి ఐక్యరెడ్డి. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ప్రజల నుండి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలాల వారీగా పెండింగ్లో ఉన్న వాటిని సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఉద్యానవన శాఖ కమిషనర్ ఎల్ వెంకటరామరెడ్డిలకు సూచించారు. సోమవారం సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న ఆసక్తి గల రైతులతో ప్రత్యేక అవగాహన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సరీలో పెరుగుతున్న మొక్కల నాణ్యతను, ఐఫామ్ తోడు చెట్లకు కాస్తున్న గెలలను, పంట దిగుబడి తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు ఉన్న అనుకూలతలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే రాయితీలను సైతం పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉద్యానవన శాఖ అధికారులు, ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు. క్లియర్ బ్యాక్ సైడ్ వస్తుంది. ట్రాక్టర్ నడుస్తాయి. ఇట్లా ఎండాకాలం మట్టి బండ కొడతారు, మొరం కొడతారు. కవిలు కూర్చోండి. స్టార్ట్ చేసి 4 వేలు ఇచ్చేసి అప్పుడు మనకి రెడీగా సార్ 1 బస్ 34,50 కంపెనీ స్టాప్ మొక్క లేకుంటే పసుపు మొక్క, కూరగాయల మొక్క 3 నెలల్లో ఇతను తయారు కాదు. ఇది మొక్క తయారు కావాలంటే కోస్టారికాలేమో ఆడది ఉంటుంది, మొగదేమో ఆఫ్రికాలో ఉంటుంది. ఆఫ్రికాదేమో బాగా ఎడారి ప్రాంతం నుంచి తీసుకొచ్చేది. కోస్టారికా ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉన్నది. అయితే ఆడ మొక్క మీద మగ మొక్కను తీసుకొచ్చి పుప్పొడి కలుతారు. మనం మగ పూలు ఉన్నాయి కదా మన దగ్గర, తోటలో వాళ్ళందరి పూలు ఆడ పువ్వు మీద తీసుకొచ్చి ఆ పువ్వు, అందులో మొదటి మొక్క 1.5 కోట్ల రూపాయలు ఈ ఏబీపీ ప్రొక్యూర్మెంట్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా హర్షం. రైతుల సక్సెస్ స్టోరీస్ వాళ్ళ విజయ కాదని మరి ఎక్కడైతే మనము తోటలు పెంచుతున్న రైతులు మరి మనతో ఒకసారి ఇంటరాక్షన్ అంటే ఓరుకోరు పెట్టినటువంటి వాళ్ళు 3 సంవత్సరాలు అయింది, కొంత 4 సంవత్సరాల లోపు అయింది. వాళ్ళ దిగుబడి ఎట్లా వస్తుంది, ఏ విధంగా ఆయన మనము వరి పంటను మనం డైవర్సిఫికేషన్ చేయాలని దానికి ఎన్నో ఇబ్బందులు అవన్నీ ఉన్న సందర్భంగా ఆయిల్ ఫామ్ గురించి ఏ విధంగా లాభాలు ఉంటాయో అవన్నీ చెప్పడానికే మరి ఇక్కడ రావడం జరిగింది. సూర్య చంద్రుడు ఉన్న రోజులు, ఈ మనిషి జన్మం మనిషి బతుకున్న రోజులు మనం నూనె లేని మనము తినలేము. నూనె ఉంటేనే మనకు అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. దాని కొరకు ఇప్పుడు అంతా మనము మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, బయట దేశాలకు వెళ్ళి ఈ ఆయిల్ ఫామ్ మనము రోజు వంట చేసుకునే దాంట్లో బయటకెళ్ళి తెప్పిస్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వం పైన భారం కూడా పడుతుంది. 1,00,000 కోట్లు ఇప్పటికీ మనకు విదేశీ ద్రవ్యం కూడా వెళ్ళిపోతుంది. దాని కొరకే రైతులను ఇక్కడ ప్రోత్సహించి ఈ ఆయిల్ ఫామ్ పెట్టినట్టయితే మనము
ఆ విదేశీ మనం పోయే కరెన్సీని ఆపుకోవచ్చు. పెట్టినప్పుడు 13,000 చిల్లర ఉండే టన్నుకు, ఇవాళ 23,850 రూపాయలు మరి టన్నుకు ధర వచ్చింది. ప్రధానమంత్రికి మనం లెటర్ రాద్దాము, అందరం మంత్రులంతా కలిసి సౌత్ ఇండియాలో బాగా పెడుతున్నాము, దీని రేట్ ఇంకా పెంచాలని. అంటే 25,000 నుంచి ఒక 30,000 వరకు టన్నుకు వెళ్తే రైతుకు లాభం అయితే ఇంకా బాగా మంది క్రాప్ డైవర్షన్ కూడా పెరుగుతుందని చెప్పి వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. 1 ఎకరం పొలానికి వారే నీరు ఇది 3 ఎకరాలు వస్తుంది. మరి ఇంత మంచి లాభాలు ఉన్నప్పుడు అనుభవం చూస్తున్న కళ్ళతోని దాని కొరకు మనం అప్పుడు ఫ్యాక్టరీ ఇక్కడ ఫౌండేషన్ వేసాము. గవర్నమెంట్కు 6 కోట్లు కట్టి 40 ఎకరాల భూమి అప్పుడు ఇచ్చింది. ఫ్యాక్టరీ మనకు మొదలు పెడితే వాళ్ళు పోయిన దసరాకు అప్పుడు ఇప్పుడు ఈ దసరాకు చాలా అయిపోతుంది. మరి ఎటువంటి శక్తులు అడ్డుకునేవి మీ అందరికి కూడా గుర్తు. అక్కడ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. మన రైతు లెక్కనే మనము ఆయన చూడాలా, రైతును ప్రోత్సహించాలా. ఫ్యాక్టరీ ఇప్పుడు ఈ దసరాకు మొదలు పెడుతున్నారంట, వారే మెయిన్ పర్సన్. నదిపేట భువనేశ్వరు మరి ఎన్ని రోజులు చూస్తారు ఆడ కడుతున్నారు. మనం నిర్మల్ పోయాము కానీ మన ఇక్కడ కొద్దిగా రాజకీయం చేయబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ అటెండ్ చేయకుండా ఆపి అక్కడ నందిపేటకి వెళ్ళిపోయింది. తరఫున గౌరవ మాజీ మంత్రి వర్యులు, తర్వాత మాజీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ గారి పిలుపు మేరకు ఇక్కడ మీరందరూ ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇప్పటికీ జిల్లాలో 8,200 ఎకరాలు ఆల్రెడీ ఫ్రూట్స్ ఇచ్చే గార్డెన్స్ ఈ జిల్లాలో ఉన్నాయి. మా టార్గెట్ ఈ సంవత్సరం 2,600 ఎకరాలు ఈ జిల్లాలో వేయించాలని. మంచి రెస్పాన్స్ ఉంది రైతులందరికీ. ఇప్పుడు పంట 30 నెలలు దాటిన వాళ్ళు ఇప్పుడు పంట ఇస్తున్నారు, వాళ్ళకు కూడా రెగ్యులర్గా పేమెంట్స్ వస్తున్నాయి. సో ఇది ప్యాడీకి ఆల్టర్నేటివ్ క్రాప్గా ఆయిల్ పామ్ మనం గమనించాలి. ఏలినా వచ్చినా లేకపోతే కోతులు వచ్చినా వడగళ్ళ వాన పడ్డా ఈ పంటకి ఏమీ నష్టం లేదు. ఒక దొంగ వచ్చి తీసుకెళ్తాడనే భయం కూడా లేదు. కాబట్టి మెయిన్గా ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడ ఉన్నా కూడా ఈ ఒకసారి మొక్కలు వేసి ఒక మామూలుగా డ్రిప్ ఆన్ చేయడానికి ఒక మామూలు వర్కర్ని పెట్టుకున్నా కూడా రైతుకి మంచి ఇన్కమ్ ఉంటుంది. సో ఇందాక సార్ చెప్పినట్టుగా ఇది అప్కమింగ్ క్రాప్ కాబట్టి రైతులందరూ ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపాలని కొనుక్కున్నాము. ఇకపోతే ప్రియూనిక్ కంపెనీ ఇక్కడ ఫ్యాక్టరీ కూడా నిర్మించదలిచింది. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ప్రస్తుతం కొద్దిగా డిలే అయింది. బట్ మనకు నిజామాబాద్లో ఫ్యాక్టరీ మొదలు పెట్టాము. మేము రైతులకి 20 కిలోమీటర్లు దాటితే మా కలెక్షన్ సెంటర్స్కి ఎవరిని తెస్తే వారు తీసుకొచ్చిన డిస్టెన్స్కి మేము కిలోమీటర్లకు పేమెంట్ ఇస్తాము. 20 కిలోమీటర్ల వరకు కలెక్షన్ సెంటర్కి ఫార్మరే తెచ్చివ్వాలి. ఒకసారి ఫార్మర్స్ కలెక్షన్ సెంటర్ తెచ్చిన తర్వాత మేమే ప్రస్తుతం నరమేట తోలుతున్నాము. సో నిజామాబాద్ ఫ్యాక్టరీ మనకు అవుతే ఇంకా మనకి రైతులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. కలెక్షన్ సెంటర్స్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి చెప్తున్నాము. నెక్స్ట్ ఒకసారి ఫ్యాక్టరీకి వేస్తే వారం మనం షెడ్యూల్ ఇస్తాం. అంటే నెలకు 4 సార్లు రైతు కోసే అవకాశం ఉంటుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉచితంగా అందిస్తున్న కంటి పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచాడ శ్రీరావు అన్నారు. సోమవారం తమ మాతృమూర్తి పేరుతో ఏర్పాటు చేసిన ఎల్వి ప్రసాద్ ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా కేబీ హోమియో క్లినిక్ సోమవారం ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ జడ్పీటీసీ బుచ్చన్న, రఫీ, పూదరి అరవింద్, గదుల రవికుమార్, బాపయ్య తదితరులు పాల్గొన్నారు. చూడాలి సరేనా, తిప్పాలి. మనకి రెటినా చెకప్ అనేది గ్లాకోమా కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఏమైనా అవుతుందా, టోటల్గా ఈ ఐకేర్కి వెళ్ళిపోతాయి అన్నట్టు టోటల్ డాటా అక్కడ ఉండి వాళ్ళు దీన్ని అనలైజ్ చేసి కూడా ఐడెంటిఫై చేస్తాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిఫర్ చేస్తాం. మీ అమౌంట్ బట్టి మీరు ఎంతవరకు వేసుకోవాలి అందువల్ల మీరు 2 అన్ని రకాల సర్వీసెస్ కళ్ళకు సంబంధించి మిగతా వాళ్ళకైతే ఈ ఏజ్ వాళ్ళకి మోర్ బిల్లు వస్తుంది. సో డాక్టర్ డైరెక్ట్గా చూసి మీకు అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి మెడిసిన్స్ కూడా రాసిస్తాం. సో ఏం లేని వాళ్ళకు డైరెక్ట్గా చూసి గ్లాసెస్ అవసరం ఉంటే గ్లాసెస్ ఇక్కడనే మీరు ఫ్రేమ్ సెలెక్షన్ చేసి. నిర్మల్ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా 119వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్యాంక్ అందిస్తున్న సేవల గురించి మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ వినియోగదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు ఆమెడ కిషన్, లక్ష్మీ నారాయణ, చిన్నయ్య, కోడగిరి శ్రీధర్, సూర్య నారాయణ, సిబ్బంది నవీన్, బలరాం, గంగాధర్, నరేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ గారు ఫౌండేషన్ డేను నేడు జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉత్సవాల లోపల మనం కూడా చేసుకోవడానికి మరి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థ అనేటువంటిది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి స్టాఫ్ అంతా కూడా పనిచేస్తుంది. మరి ఈ యొక్క ఫౌండేషన్లో మీ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషము. ఇప్పుడు రోజు ప్రజలైన మరి వ్యాపారస్తులు, ప్రముఖ వ్యాపారస్తులు ఆమెడ నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో జంతుశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఒక్కొక్కటి చొప్పున, ఉర్దూ మీడియంలో జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, ఉర్దూ సబ్జెక్టులో ఒకటి చొప్పున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. ప్రముఖ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ అరెస్టు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్లో సిపిఐఎంఎల్ మాస్టర్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ కారకులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్ అరెస్టు ప్రజాస్వామ్య వీరులను హరించడమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నందిరామయ్య, బక్కన్న, గంగన్న, మహేందర్, గఫూర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ నీటు పరీక్షల లీకేజీకి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ రాజీనామా చేయకుండా ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, వేల మందితో ఆందోళన జరుగుతున్నా, లక్షలాది మంది ఆందోళన పాల్గొంటున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మోడీ సర్కార్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నిరసనను పట్టించుకోకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నీటి పరీక్షలను ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుతోటి ఇవాళ ఆటలు ఆడుకున్నటువంటి విధంగా లీక్ చేయడం అనేటువంటి జరిగింది. మరి లీక్ బాధ్యత వహించాల్సినటువంటి, నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నైతిక బాధ్యత వహించకుండా ఇవాళ తాత్సారం చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ సోనం వాంగ్చుక్ మద్దతుగా ఇవాళ నిలబడదామని చెప్పేసి, కలబడదామని చెప్పేసి, పోరాడదామని చెప్పేసి ఇవాళ ఆయన ఒక పరిహారం మేధావి సామాజికవేత్త అయినటువంటి ఆయన పోరాటాన్ని ఇవాళ నీరుగార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే రాబోయే కాలంలో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయన రాజీనామా చేసే వరకల్లా ఇవాళ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ తరఫున హెచ్చరిస్తున్నారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు లక్ష్మణ్ చంద్ర కేజీబీ పాఠశాల ఎంఆర్సీలో పనిచేస్తున్న సర్వశిక్ష ఉద్యోగుల పోషకాహార ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్ మాట్లాడుతూ సర్వశిక్ష ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం పోషకాహార ఉద్యమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వినోద్ కుమార్, బాబురెడ్డి, నారాయణ వర్మ, ఎస్ఓ నవిత, కేజీబీ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ ఎంపీడీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సలేంద్ర సుధాకర్ను ముదిరాజ్ సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. పూల బొకేను అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాత్రల హరీష్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షులు బర్మ చిన్నయ్య, సుంకరి రాజేష్, గొడుగు గంగాధర్, సుమలత, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని బుధారపేట శ్రీ సరస్వశిశు మందిర్లో సోమవారం మంగళ పాండే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి శ్రీకాంత్, ప్రధానాచార్యులు మనీషా తదితరులు పాల్గొన్నారు. Mangal Pandey. I was born on 19 July 1827 in Uttar Pradesh. I was brave, fearless,
soldier who stood up against British rule in 1957. I visited through uses of cowbine pig fat in cottages. I was the one to take violent action against British and killed 2 British officers on March 29, 1957. వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తే ఈయన మొదటి పాత్రను వహించాడనమాట. ఈయననే ముందుండి నిలబడ్డాడు. ఈయన ఎవరు మరి? బ్రిటిష్ సైన్యంలోనే ఒక సిపాయి. తెలుసా సిపాయి అంటే? సోల్జర్. ఎవరు? సోల్జర్. అయితే ఆయన ఏం చేసిండంటే ఏదైతే మనకు స్వాతంత్రోద్యమము కావాలనో దానికోసము ఈయన ముందుగా దానికి పోరాటాన్ని మొదలుపెట్టిండు. ఈయన పుట్టిండు ఎప్పుడు? 1827లో పుట్టిండు. కానీ ఆయన చనిపోయిండు 1857లో. ఎన్నేళ్ళు బ్రతికిండంటే 29 ఏళ్ళు మాత్రమే బ్రతికిండు ఆయన. ఎవరు ఈ కాలంలో ఈ ప్రపంచంలో ఎవరైనా తన జీవనాన్ని తన బ్రతుకును మధ్యలో ముగించాలని అనుకుంటారా? ఎవరు అనుకోలేదు. కానీ ఇటువంటి మంగల్ పాండే లాగా ఎందరో మంది యువకులు, భారతీయులైనటువంటి యువకులు స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర నరేంద్ర మోడీ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. నేటి ఎగ్జామ్ పేపర్ లీక్ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం నూతన్ కుమార్, బొమ్మెల సురేష్, డాకూరు తిరుపతి, నాగుల నరసాగౌడ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అనే వ్యక్తి ఈరోజు మన అమరదీక్ష పోలీసులు అక్కడ ఢిల్లీ పోలీసులు అంతమంది అరెస్ట్ చేసి హాస్పిటల్ బీజేపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నతను ఇలా అమరదీక్షకి పూనుకున్నాడు. ఇలాంటే మొత్తం మన భారతదేశంలో విద్యా వ్యవస్థ అంతా కష్టపడుతుంది. పేపర్ లీకేజ్ అవుతుంది. మొరాల సభ్యుడికి చట్టాలు నచ్చలేవు. బీజేపీకి అధికారంలో ఉన్న పార్టీ ఇలా పాలన సరిగ్గా జరుగుతుందని చెప్పి ఆల్ ప్రజా సంఘాలు, సిఐటి కానీ, వ్యవసాయకరణ సంఘం, రైతు సంఘం కానీ, వామపక్ష సంఘాలు కానీ, ఆల్ సంఘాలు ఇలా మన తెలంగాణ నుంచి చాలామంది ఇలా ఢిల్లీలో పాల్గొంటున్నారు. అయితే ఇలా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం తెలపాలని పిలిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల నుండి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశం. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయం. ఆయిల్ ఫామ్ పంట సాగుపై అవగాహన కల్పించిన మాజీ మంత్రి ఐకేరెడ్డి. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.